నాకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ దొరికాడు, నా లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉండబోతుంది అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ గుడ్. కానీ ఎవరితో అయినా కూడా ఒక రిలేషన్షిప్ అనేది కంపల్సరీగా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్గా ఉండలేరు అనమాట. సో ఎలా మనం ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలము అంటే, ఎప్పుడైతే మనము అన్ని పాజిటివ్గా కనిపించాలి, లేదా నేను అంతా మంచిగా కనిపించాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మనకి నచ్చిన విషయాన్ని కూడా మనం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేకపోతాము. అలాంటప్పుడు అవతల పార్ట్నరు ఒక ఎక్స్పెక్టేషన్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారనమాట. నువ్వు ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, కొంతకాలం తర్వాత నాకు ఇది నచ్చట్లేదు అని చెప్పినప్పుడు ఈ పార్ట్నర్కి అర్థం కాదు. సడన్గా ఇదేంటి, మొన్నటి వరకు అంతా బాగుంది కదా అన్న మిస్అండర్స్టాండింగ్, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా కూడా మన నెగిటివ్స్ వెళ్ళి అంతా చెప్పాలని కాదు నా మీనింగు. కాకపోతే నాకు ఇది నచ్చట్లేదు, ఇది ఇంకా డిఫరెంట్గా చేయొచ్చు అన్న మన ఒపీనియన్స్ని కూడా అప్పుడప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూ షేర్ చేసుకోవడం మీద ఆల్వేస్ గుడ్. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఏ రిలేషన్షిప్ కూడా అప్ అండ్ డౌన్, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్నప్పుడు ఆ రిలేషన్షిప్లో ఎక్కడో దగ్గర కొంత ఫ్రీడమ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇద్దరు ఈక్వల్ పార్ట్నర్షిప్లోనే ఆ రిలేషన్ అనేది చాలా కాలం వరకు కొనసాగుతూ ఉంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్.